కేటాయించి అది కరెక్ట్గా పనిచేస్తుందో లేదా అనేది ముఖ్యం అండి. ఖచ్చితంగా చూసుకోవాలి. డేటు టైము రికార్డింగ్, డేటు టైము కరెక్ట్గా ఉందా లేదా. ఒకటి తారీఖు 10 అనుకోండి, 10వ తారీఖు 12/2020 కరెక్ట్గా ఉందా లేదా ఫోన్లో చూసుకుంటాం మనం ఆటోమేటిక్గా. చూసినప్పుడు మీకు కరెక్ట్గా డేటు టైం ఉందా లేదా చూసుకోవాలండి. అలాగే రికార్డింగ్ ప్లేబ్యాక్ అంటే జరిగిపోయింది మనం రికార్డింగ్ చూసుకుంటాం కదా, దాన్ని కూడా ప్రతిరోజు చెక్ చేసుకోవాలమ్మా. ఉదయం 1 నిమిషం, సాయంత్రం 1 నిమిషం చూసుకోండి. బాగుందనుకోండి, ఏ ఇబ్బంది లేదు. అదే పని చేయలేదు, తేడా ఉందనుకోండి, నేను కావచ్చు ఎవరైనా సరే నీకు బిగించి ఉంటారు కదా, లేకపోతే వాళ్ళే కష్టం కదా. మీరు కెమెరా పెట్టించుకోవడం వల్ల మీరు సేఫ్ అండి, దానివల్ల ఏమైనా ప్రాబ్లం జరిగినా సార్ వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఎందుకంటే ప్లేబ్యాక్లో దొరికిపోతారండి రికార్డింగ్లో. కాకపోతే వాళ్ళకి వైఫై అనేది ఏ విధంగా తీసుకోవాలి. సరే, వాళ్ళందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు, ప్రతి ఒక్క సెల్ ఫోన్లో డేటా ఉంటుంది. మీ ఫోన్లోనే పర్సనల్ హాట్స్పాట్ ఉంటుందండి, దాన్ని ఆన్ చేసి నేను మీ ఫోన్కి లింక్ ఇస్తాను. మీరు చూడాలి అనుకున్నప్పుడు మీ ఫోన్లోనే హాట్స్పాట్ ఆన్ చేసి మీ లింక్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అంటే టెక్నికల్ నాకు నాలెడ్జ్ ఉందండి. నేను మీకు ఖర్చు తక్కువలోనే మీకు బెనిఫిట్ అయ్యేలా చూసుకునే బాధ్యత నాకు. నైట్ విజన్ అమ్మ, నైట్ విజన్ విత్ వాయిస్ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉండదు. మీ ఫోన్లో చూసుకోవాలనుకున్నప్పుడు వైఫై కావాలి. మామూలుగా రికార్డ్ ఆటోమేటిక్గా రికార్డ్ కానీ వైఫై అవసరం లేదు. అర్థమైందా? మామూలుగా ఫోన్ ఫిక్స్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి వైఫై అవసరం లేదంటున్నారు. అదే మనం తీసుకున్న దాంట్లో మెమరీ కార్డు పెట్టి, మెమరీ కార్డు 128 అయితే 20 డేస్ ఉంటుంది, 30 డేస్ ఉంటుంది, 64 అయితే 50 డేస్ ఉంటుంది. వైఫై బేస్డ్ కెమెరా అంటారు సార్. ఇది 360 డిగ్రీస్ తిరిగిద్ది. మనం మెమరీ కార్డ్ వేసుకోవాలండి. దీనికి పవర్ ఇస్తే చాలు సార్, దీని పని చేసుకుంటుంది. ఫస్ట్ మీకు కాన్ఫిగరేషన్ చేసినప్పుడు మాత్రమే వైఫై కావాలండి. తర్వాత మీరు ఏమైనా బ్యాకప్ చూడాలన్నప్పుడు మాత్రం వైఫై కావాలి. అంతేగాని దీని పవర్ ఆఫ్ చేస్తే మాత్రం ఏం పని చేయదండి. పవర్ అనేది కన్ఫర్మ్ కావాలి. పవర్ ఆన్ ఉన్నంతసేపు మాత్రం ఇది పని చేస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో ఇంటర్నెట్ ఒక లైన్ ఆగిందనుకోండి, దానికి దీనికి సంబంధం లేదు. ఓన్లీ ఫోన్లో చూసుకోవడానికి మాత్రమే ఇంటర్నెట్ అనేది మధ్యవర్తి. అది సార్ లెక్క. ఇది మీకు ఈ టైప్ ఆఫ్ కెమెరా అవుట్ అండి. రికార్డ్ అండ్ మెమరీ కంప్యూటర్లో చూసుకోవచ్చు సార్ కావాలంటే. ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఇదేం చేసిన ఎవరు లేరు. ఇప్పుడు నేను ఇప్పుడే పెట్టించాను, నేను నా ఫోన్లో ఏం జరుగుతుందో డైరెక్ట్ చూసుకోగలుగుతున్నా. అలాగే ఇక్కడ నుంచి నేను ఎక్కడో డ్యూటీకి వెళ్తాను, నేను ఇంట్లో ఎవరో తాళం వేసి ఉంటుంది, ఎక్కడి నుంచో కానిస్టేబుల్ ఎవరో ఇది పట్టుకొస్తారు రికార్డు. ఆ కెమెరా ముందు నిలబడి నేను సెల్ ఫోన్లో డైరెక్ట్ మాట్లాడగలుగుతున్నాను. డైరెక్ట్గా సార్ నేను పళ్ళ చోటి రికార్డు పట్టుకొచ్చాను సార్ అని చెప్పేసి రికార్డు పట్టుకొచ్చి ఫోన్లో చెప్పడం సరిపోద్ది. కానీ కానిస్టేబుల్ అయితే అది చెప్పగలరు. కానీ కానిస్టేబుల్ కాబట్టి ఎవరో వ్యక్తి వస్తాడు, అతని దగ్గర నా నెంబర్ ఉండదు. కానీ పళ్ళ టైం సార్ మీ బేసిక్ కెమెరా అండి. ఇప్పుడు మీరు వైఫై లేదు అవన్నీ ఇబ్బంది పడుతున్నారు కదా, దీన్ని బిగించుకుంటే సిమ్ వేస్తాం డైరెక్ట్గా. ప్రతి నెల మళ్ళీ దీన్ని రీఛార్జ్ చేసుకోవాలండి. మన సెల్ ఫోన్ ఎలా రీఛార్జ్ చేసుకున్నాం అలా రీఛార్జ్ చేసుకోవడం. దీని కాస్ట్ మనం 3000 అండి. అది సార్ సేమ్, ఇది కూడా సేమ్ అన్ని ఫీచర్స్. అయితే అది అటు ఇటు తిరిగిద్దండి, ఇది తిరగేస్తారు, ఇది ఫిక్స్డ్గా చూసుకోండి. ఆటోమేటిక్గా వచ్చారు అనుకోండి, మన షాప్ దగ్గరికి మనకి ఆన్ చేసి పెట్టాం, ఎవరైనా కొత్త పర్సన్ వచ్చాడు, ఇది అలర్ట్ చేస్తుంది. క్యూ అని చెప్పేసి ఆటోమేటిక్గా సైరన్ ఇస్తుంది. సైరన్ ఇస్తే ఆటోమేటిక్గా కంగారు పడి పారిపోవడానికి అవకాశం ఉంటుంది. తీసుకుంటే నెల బ్యాకప్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ కెమెరా సరికి ఫస్ట్ మీకు చూపించే కదా సార్, ఇది ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ సార్. ఇది కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ అండి. ఇది 3 మెగాపిక్సెల్ కెమెరా, దీని కాస్ట్ 3600 అండి. సేమ్ అన్ని అందులో ఏ ఫీచర్స్ ఉంటాయో ఇందులో అలాగే ఉంటాయండి. కాకపోతే ఇది నైట్ విజన్ 30 మీటర్లు అండి, ఇది 15 మీటర్లు అండి, అంతే వేరియేషన్ సార్. మిగిలినంత సేమ్ టు సేమ్. పొలాల మీద పెట్టుకోండి, మినిమం 30 మీటర్లు కవర్ చేస్తాం. ఒక 5 ఎకరాల చెరువు కవర్ చేసుకోవాలంటే ఇలా 30 మీటర్లు పెట్టుకుంటే మంచిది. ఇంటికి అయితే మన ఇంటి కాంపౌండ్ 15 మీటర్లు దాటి ఉండదు. ఇంటికి ఇటువంటి కంఫర్ట్. అలాగే మోటార్లు కట్టుకుంటాం. మోటార్లు కట్టుకోవడానికి 4 రోజులు పడతాయి. అప్పుడు దాకా మన మనిషికి కాంపౌండ్ పెట్టుకుంటున్న రోజుల్లో మనిషికి పెట్టాలంటే రోజు 1000 రూపాయలు ఇవ్వాలి మీరు, రాత్రి పగలు ఉండాలంటే. అప్పుడు కెమెరా పెట్టుకుని పర్లేదు మనకు నమ్మకం ఉందంటే ఆ కెమెరా పెట్టుకోవచ్చు. సోలార్ కెమెరా పెట్టుకుంటే 6400 కాస్ట్, మనం లేకపోతే రికార్డ్ చేస్తుంది. ఇలా ఏంటంటే చెప్పినట్టు ఎవరు వచ్చినట్టే అక్కడ సౌండ్ వస్తుంది, మీకు ఎలర్ట్ వస్తుంది. మీ కళలోకి ఎవరు వచ్చినట్టుగా మీకు ఎలర్ట్ వస్తుంది. ఇమీడియట్గా మీరు వెళ్ళొచ్చు, ఏం చేసుకోవచ్చు. అంటే ఇచ్చాం లాస్ట్ టైం కలిదిండి అండ్ ముదిరేపల్లి 2 మండలాలకి మీటింగ్ కండక్ట్ చేసి పెట్టించాం. ఈరోజు కైకిలూరు రూరల్ మండలం అండ్ మండవల్లి, అందుచేత కొద్దిగా లేట్ అయింది. అక్కడ కూడా చాలా బాగా ఇక్కడంతా అసలు ఎందుకు పెట్టించుకోవాలి, కెమెరా ఎందుకు పెట్టించుకోవాలి మీ ఎస్ఐ గారు పిల్లలకి చెప్పి ఉంటారు. నేను సింపుల్గా 2-3 లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను.
వస్తువు పోయిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇస్తే ఒక 30 to 40% మేము రికవర్ చేయగలం. అంటే దర్పణం అంటారు కదా, దర్పణం అంటే పూర్వం ఇలా మంత్రం వేస్తే కొన్ని దశాబ్దాల క్రితం ఎవరేం చేసినా కనపడుతూ ఉంటుంది. మాకు ఆ పవర్స్ లేవు, పోలీసులకి మాకు ఆ పవర్స్ లేవు. ఒక 2 సంవత్సరాలు ఆ ట్రైనింగ్, కమాండర్ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ చేసి ఇన్నాళ్ళకి 2 ఏళ్ళు ట్రైనింగ్ చేస్తే ఈ టేబుల్కి యువతలకి నిలబడి ఉద్యోగస్తుల్లో మేము పని చేయగలుగుతాం. అంతేగాని మాకు సెపరేట్ మాకేం దర్పణం దొంగతనం జరిగిన వెంటనే ఏదో మన వారిద ఎడకి తీసుకెళ్ళి చెప్పిస్తారు కదా. ఇప్పుడు దొంగను పట్టుకుంటున్నాం. పూర్వ రోజుల్లో 4 కొడితే సమాధానం చెప్పేవాడు. ఇప్పుడు మీకు వచ్చిన చట్టాల ప్రకారం మీకు కొట్టడం కూడా లేదు నేరస్తాన్ని. అదే చెప్పారంటే ఎవడని చెప్తాడా? ఎవడో చెప్పడు. మేము కొట్టకూడదు, చెప్పించాలి. దాని దగ్గర రకరకాల టెక్నిక్స్ అయితే ఉపయోగించుకోవాల్సి వస్తుంది. తలపడంలో తోకొస్తుంది. సింపుల్గా ఈ రోజుల్లో నేరస్తుడైనా కూడా నేరం చేసినట్టు రుజువు అడుగుతున్నాడు. రుజువు కావాలంటే అది వేరే ముద్రలు కానీ, వాడు వేసుకొచ్చిన బండిలు కానీ, వాడు వేసుకొచ్చిన సెల్ ఫోన్ కానీ, వాడు మన కెమెరాలో ఎక్కడ లింక్ అయితే అప్పుడు చచ్చినట్టు ఇస్తున్నాడు. రీసెంట్గా మేము చేసి పట్టుకున్న నేరాలన్నీ ఇటువంటివన్నీ కూడా దాంట్లో భాగంగా. అంటే ఎలా చెప్తున్నాను, 8,000 పెట్టి కామలో పెట్టుకుంటున్నాం. 4 రోజులకి 8,000 పెట్టి ఇస్తే కానీ వాడు దొరకలేదు. రోజులు 10,000 మినిమం. వేరే ఇది ఉంటే కానీ దాన్ని సగం మంది తగ్గించుకోవచ్చు. మీరు ఇక్కడ చెరువులు చేస్తూ ఉంటారు, 10 ఎకరాలు చెరువులు చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ పనులు వెళ్తారు. కానీ అక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి కానీ అమెరికా వెళ్ళిపోయినా కూడా మీరు అక్కడ నెట్ కనెక్షన్ ఉంటే కనుక అమెరికాలో వచ్చి కూడా మీ చెరువు మీద ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. ఒక చిన్న కరోనా బర్త్డే ఉంది అంటే రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ చెప్తాను. ఒక మెడికల్ షాప్ దగ్గర ఒక అతను వచ్చాడు. వచ్చి ఒక హార్లిక్స్ బాటిల్ తీసుకున్నాడు. చిల్లర అడుగుతున్నాడు. అంటే ఇతను అంటాడు డబ్బులు పోయా చెల్లిస్తా అంటాడు. 500 ఇచ్చే కాబట్టి గల్లాపెట్టలేదు చూసుకుంటాడు. గల్లాపెడితే 1500 నోట్లు ఉంటాయి. ఎవరిదని చెప్తాడు దాంట్లో? అంటే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ కేసులు జరిగితే ఏదైనా మనిషి చనిపోయేటటువంటి ఈ రోజుల్లో అయ్యో పాపం గుర్తేం కదా ఇతను కాపాడాలని కూడా ఎవరికి మానవతా విలువలు ఎవరికి లేవు. కుక్కను గుర్తున్నట్టు, గేదెలు గుర్తున్నట్టు గుర్తేసి పోతున్నారు అంతే. అలాగా ఇప్పుడు మనకు వచ్చిన మండలి కొత్తగా వచ్చిన NH రోడ్డు ఒక 2 ఏళ్ళు లేనప్పటికీ విమానాల్లో పోతాయి రోడ్డు మీద. ఇక్కడ బండ్లు రోడ్ ఎక్స్టెన్షన్ బాగుంటుంది, బిజినెస్ బాగుంటుంది, అలాగే యాక్సిడెంట్ కూడా పెరుగుతాయి 100%. రోడ్డు బాగుంది, యాక్సిడెంట్ అవుతాయి. ఎలాగా యాక్సిడెంట్ జరిగితే అట్లీస్ట్ వచ్చి యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు అనుకోండి, ఆయన కొట్టారు చెప్పారు, యాక్సిడెంట్ ఎవరైనా తెలిసి చేస్తారు. అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ బండి మీద కానీ ఇన్సూరెన్స్ ఉంటే ఆ కుటుంబానికి 20 లక్షలు 15 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మనిషి చచ్చిపోతే మొత్తం కుటుంబం పోతుంది. మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఎక్కడ విలువలు లేకుండా ఉద్దేశం మామూలుగా పోతున్నారు. అట్లీస్ట్ కెమెరాస్ ఉంటే కనుక ఆ ప్రాంతం కాకుండా నీవు ఇదివరకు వచ్చి పెట్టిన కెమెరాస్ అన్ని ఏ రకంగా ఉపయోగపడ్డాయంటే నేరం జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మీ క్లూ పట్టుకుని కెమెరా ప్లేస్లో యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో కాకుండా వెనక్కి 10 గంటల 2 నిమిషాలు యాక్సిడెంట్ జరిగిందండి. 2 నిమిషాలు వెనక్కి వెళ్ళి ఒక 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి ఎత్తుకుంటా వస్తే ఆ వచ్చిన వెహికల్స్ బట్టి, పాస్ అయిన వెహికల్స్ బట్టి ఆ వెహికల్ డిటెక్ట్ చేసి పట్టుకోవడం వల్ల అట్లీస్ట్ 5 కేసులకి 4 కేసులు 3 కేసులు పట్టుకున్నామండి. అంటే మీరు చేసిన పని వాళ్ళు మంచి పని ఏంటంటే అట్లీస్ట్ ఆ మొత్తాన్ని పట్టుకుంటే ఆ కుటుంబానికి 20 లక్షలు 30 లక్షలు కాంపన్సేషన్ వస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నారంటే మన విషయం చెప్పిన ఈ రోజులు ఎలా ఉన్నారంటే ఎందుకు చేసినట్టు ఇమీడియట్గా. మొన్న ఒక ఆటో డ్రైవర్ని SI గారు చాలా స్టేషన్ తీసుకొచ్చి అతన్ని అభినందించారు. అతను కొత్త ఆటో కొనుక్కున్నాడు, వైఫ్ని ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు. అతను కొత్త ఆటో వచ్చే టైంకి మన యాక్సిడెంట్ జరిగి ఒక కుర్రోడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 108 అవర్స్ టైం పడుతుంది. ఇమీడియట్గా ఆ వెహికల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశాడు. ఇమీడియట్గా తీసుకెళ్ళడం వల్ల బతికాడు. ఇది గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ అంటారు. యాక్సిడెంట్ జరిగి 2 గంటలకు 3 గంటలు హాస్పిటల్ తీసుకెళ్తే పోవాల్సిన రక్తం పోతే మనం తీసుకెళ్ళి ఉపయోగం లేదు. ఇమీడియట్గా తీసుకెళ్ళాడు, అతను బతికాడు. కొత్త ఆటో ఫ్యామిలీతో వచ్చేది ఎన్ని మర్చిపోయాడు అతను తీసుకెళ్తాం వల్ల అతను బతికాడు. అంటే 500 మంది ఉంటే ప్రజలు, ఒక పోలీసు ఉంటే అక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో ఒక టీచరు 40 మంది విద్యార్థులు ఉంటే పాఠం బాగా చెప్తాడు. 100 మంది విద్యార్థులు ఉంటే పాఠం చెప్పగలరా? చెప్తాడు. ఎక్కుతుంది అసలు బుర్రలోకి. నేను చెప్పేది వెనకాల వినపడతా సీఏ వచ్చేది తప్పనిసరి అంటున్నారు అంతే. మీరు కానిస్టేబుల్ ఉంటాం, కంట్రోల్ ఉంది. కానీ మన వ్యవస్థకి, మన దేశంలో ఉన్న పరిస్థితికి ఇక్కడ మీ మనలో 5,000 మందికి కూడా కానిస్టేబుల్ లేరు. మనకి ప్రజలు 5,000 మంది కూడా కానిస్టేబుల్ లేకుండా మన పోలీస్ వ్యవస్థ, మన వ్యవస్థ మాది అంతా మనం పెట్టుకున్నది.
ఒక టీచరు స్కూల్లో స్టూడెంట్స్ కంట్రోల్ చేస్తారు, ఊళ్ళో ఒక కుల పెద్ద, గ్రామంలో కొంతమంది కంట్రోల్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే భయం. అట్లీస్ట్ కానిస్టేబుల్ సెంటర్లో ఉంటే ఏమీ లేనప్పుడు ఎలాగ పోతూ ఉంటాడు, అట్లీస్ట్ కానిస్టేబుల్ అంటే కొంచెం జడుస్తారు. రూల్ పాటించకపోతే కొత్తగా వచ్చిన టెక్నాలజీలో నా వెహికల్ కూడా క్యాప్చర్ చేసి ఇంటికి ఫైన్ పంపిస్తుంది. నాకు నా కారుకి 2 సార్లు ఫైన్ పడ్డది. అంటే ఈ మీటింగ్ పెట్టిన పర్పస్ అట్లీస్ట్ అందరూ చాలా మంది పెద్దలు వచ్చారు, విలేజ్ ఎల్డర్స్ వచ్చారు, అందరూ వచ్చారు కాబట్టి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చారు, షాప్ లో వచ్చారు, అన్ని కూడా ప్రతి గ్రామంలో కూడా మినిమం 4 రోడ్లు జంక్షన్ ఉందంటే మినిమం 6 కెమెరాలు కంపల్సరీ పెట్టించుకోవాల్సిందే. మీరు 6 కెమెరాలు కంపల్సరీ పెట్టించుకోవాల్సిందే. ఒక ఊరు ఉందంటే ఊరు చెట్టులో ఒక 6 కెమెరాలు ఉండాల్సిందే. 6 కెమెరాలు ఉంటే మన ఊరికి ఎవడు చేపల మీద ఎవడొచ్చాడు, ఎవడు పట్టిపోయాడు, చేపలు ఎవడు పట్టిపోయాడు, లేకపోతే ఏదైనా వస్తువు ఎవరు పట్టిపోయాడు, అన్ని రికార్డ్ అవుతాయి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పని తానించుకున్నాడు, తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ లోకమూడ్ సెంటర్లో కూడా ఎర్లీ అవర్స్ అక్కడ రికార్డ్ అయింది, నైట్ టైం కూడా. ఇవన్నీ కూడా అంటే నేను చేయలేదంటా ఏమో కుదురుతుందా, అదైతే మాకు వెంటనే ఎడ్మిట్టాడు, విత్ వెపన్తో కూడా దొరికాడు. కాబట్టి ఈ ప్రజలు అడిగిన డౌట్లకి ఎలా క్లారిఫై చేయగలము? మాకేం అంజనం లేదు, ప్రస్తుతానికి ఉన్న అంజనం ఇది ఒకటే. దయచేసి ఈ అంజనాన్ని మీరు అందరూ పెట్టుకోండి. ఒక సంవత్సరం ఉంటాం, 2 ఏళ్ళు ఉంటాం, 3 ఏళ్ళు ఉంటే వెళ్ళిపోతాం. మేము ఉన్నా లేకపోయినా, మీ దగ్గర పోలీసు ఉన్నా లేకపోయినా, ఇట్స్ 24/7 వాచ్ డాగ్ అని పెట్టారు. అంటే 24 గంటలు కాపలా కాసి కుక్కలా ఉంటుంది. మనం కుక్కలు పెట్టుకుంటాం, దాన్ని తిండి పెట్టాలి, దీనికి జస్ట్ కనెక్షన్ ఇస్తే చాలు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేరం జరిగిన తర్వాత కేసు పెట్టి నెచ్చుకునే కన్నా సగం నేరం దీంట్లో మనకి దొరికేస్తుంది. మీరే క్లూ ఇవ్వచ్చు, ఎవరు చేశాడు నేరం అని చెప్పి మీరే క్లూ ఇవ్వచ్చు. మొన్న ఏలూరులో ఉంటుందని చెప్పగలం, దానికి దీనికి తేడాది. అది లేకపోయినా కేసు డిటెక్ట్ చేస్తాం, కానీ దాంట్లో మీ సందేహాలు మీరు క్లియర్ చేయడం. కొంతమందికి ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన పెద్దలు రిక్వెస్ట్, మీ సెంటర్ నేరం పట్టుకున్నాం. ఆ నేరం ఆల్రెడీ మీకు పేపర్లో ఇట్లా చూసుకుని ఉంటారు. మన దగ్గర చేపల చెరువుల మీద, రేలు చెరువు మీద పెట్ల కొట్టేవాళ్ళు ఉంటారు. పెట్ల కట్టేవాళ్ళు మన సెంటర్లోనే ఉంటారు, బలపట్నం సెంటర్లో. మీరు ఎవరిని చూపట్టు మోసం, మీరు ఎవరిని బాగా నమ్ముతారో అక్కడ మోసం జరుగుతుంది, అంతే, తిరుగులేదు దాంట్లో. చాలా నమ్మినా చాలా జాగ్రత్తగా అవునో కాదు రూఢీగా పెట్టుకోండి. ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్ముకొని రూఢీ పెట్టుకోండి. ఈ పెట్ల కొట్టి